ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన వర్తమానాన్ని లేఖనాల్లో నుంచి ధ్యానించుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ 31వ కీర్తన దావీదు గారు రాజైన తర్వాత వ్రాసిన కీర్తన కాదు. నలుదిక్కుల దేవుడు నెమ్మదిచ్చిన తర్వాత రాసిన కీర్తన అంతకన్నా కాదు. తరమబడుతున్న దినాల్లో, శ్రమల కొలిమిలో కొట్టిమిట్టాడుతున్న దినాలలో, సౌలు ప్రాణం తీయాలని చూస్తున్న ఆ దినాల్లో కొండల్లో గుహల్లో తలదాచుకుంటున్నాడు. దావీదు బ్రతికున్నాడా లేదా సమాచారం ఇంటి వారికి తెలియరాలేదు. దావీదు స్థితి ఏంటంటే బ్రతికి ఉండగానే మరణమై స్మరణకు రానివాని వలె. ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల గురించి ఓ నెల రోజులు ఏడుస్తాం, తర్వాత మర్చిపోతాం కదా. అదే మరణించిన వ్యక్తిని ఇక పదే పదే స్మరణకు తెచ్చుకోలేం కదా. దావీదు బ్రతికుండగానే మరణించిన వారి జాబితాలో చేర్చబడి మరణమై స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడిగా నేను మిగిలిపోయాను. అలాంటి స్థితిగతుల మధ్యలో దావీదు రాసిన ఈ కీర్తనలో ఈ పదాలు అద్భుతమైన పదాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చెప్పకనే చెప్తున్నాడు, దావీదనే నేను నీ యందు భయభక్తులు కలిగిన వాడనయ్యా. నిశ్చయం గొప్ప మేలు నీవు నా కొరకు దాచిపెట్టావు. దాచిపెట్టింది వెంటనే కనపడదు కదా. దాన్ని బయటకు తీసుకొచ్చే రోజు వరకు అది మరుగ్గా ఉంటుంది కదా. దావీదు ఎంత నిరీక్షణతో, విశ్వాసంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. ఈరోజు తరమబడుతున్నాను నిజమే, ఈరోజు త్రోసివేయబడ్డాను నిజమే, కొండల్లో గుహల్లో నేను తలదాచుకుంటున్నాను నిజమే, ప్రాణభయంతో పారిపోతున్నాను నిజమే, దిక్కుముక్కు లేని అనాథగా మిగిలిపోయాను నిజమే. అయితే ఈరోజు ఈ స్థితిలో ఉన్న ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాగా ఆ దేవుడు మేలు నా కొరకు దాచిపెట్టాడు. ఆ మేలు చిన్న మేలు కాదు, ఆయన దాచిన మేలు ఎంతో గొప్పది అని అంటాడు. తమ్ముడు, చెల్లి, చిన్నతనంలో అమ్మ పిండి వంటలు తయారు చేసి పిల్లల కొరకు దాచిపెట్టిద్దే. సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు, నా పిల్లలకు పెట్టుకోవాలి. తినుబండరాలు తల్లి పిల్లల కొరకు దాచిపెట్టినట్లుగా నీ దేవుడు నీ ఊహల్లో కూడా రాని ఓ గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. భయపడుకో. దావీదుకు దేవుడు దాచి ఉంచిన మేలు. దావీదు అనుకున్నాడు రాజు కల్లుడవుదామని. దేవుడు అంటాడు, పిచ్చోడ దావీదా, సౌలుకు రాజుకు నువ్వు అల్లుడవటం కాదు, అసలు నీ మీద నాకున్న ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నా. వినారా? నిన్నే నేను రాజుగా చేయాలనుకుంటున్నా. అంత గొప్ప మేలు దావీదు కొరకు దేవుడు దాచి 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 తగిన కాలమందు దావీదుకు దేవుడు ఇవ్వలేదా? నీ జీవితంలో కూడా విశ్వసించు. ఈరోజున్న పరిస్థితిని బట్టి, ఈరోజున్న పరిస్థితిని చూసి కృంగిపోకు, కుమిలిపోకు, ఏడవకు. ఇంతేలే, ఇంకే మార్పు ఉంటుందిలే, అన్నోళ్ళు అంతే చెప్తారులే, ఇన్ని సంవత్సరాలు బట్టి వింటా ఉన్నా, ఆదరణతో కూడుకున్న మాటలు వింటున్నా, నా పరిస్థితి మారలేదుగా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా నా స్థితి ఉందిగా అని నేటి కాలపు స్థితిని చూసి ఒకవేళ కృంగిపోతున్నావేమో, దేవుని రాయభారిగా చెప్తున్నాను, గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు.
తగిన కాలమందు దేవుడు దాన్ని వెలుగులోనికి తెచ్చునుగాక. అక్కడ అంటాడు, నరుల ఎదుట నిన్నాశ్రయించు అని నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడే దాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. విన్నారా? ఆ సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి నిమిత్తం? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు అని నిమిత్తం. ఇటు నరులు ఉన్నారు, అటు దేవుడు ఉన్నాడు. ఈ నరుల ఎదుట దావీదు ఎవరిని ఆశ్రయించాడట? నరులను ఆశ్రయించలా. ఎవరిని ఆశ్రయించాడు? తన దేవుని ఆశ్రయించాడు. భక్తుడు దావీదు గారు ఒక చోట అంటాడు కదా, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటాడే. తమ్ముడా, చెల్లి, నీ కళ్ళ ఎదుట నరులు కనపడవచ్చు. నీ బంధువులే, నీ అన్నే, నీ తమ్ముడే గొప్ప స్థితిలో, ఓ ఉన్నత స్థితిలో వాళ్ళు నీ కంటికి కనపడవచ్చు. నేను వాళ్ళని ఆశ్రయిస్తే నాకు మేలు కలిగిద్దేమో అని నరుల దగ్గరికి పరిగెత్తుతున్నావా? రక్త సంబంధికుల దగ్గరికి పరిగెత్తుతున్నావా? నాకేం మా నాన్నున్నాడు, చిన్న కష్టం రావటంతో ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుతున్నావా? నాకేం మా అమ్మ ఉంది, ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ దగ్గరికి పరిగెత్తుతున్నావా? దావీదు నరుల దగ్గరకు పరిగెత్తిన వాడు కాదు, నరులను ఆశ్రయించిన వాడు కాదు. నరుల ఎదుట దేవునిని ఆశ్రయించాడు. నా ప్రభు బిడ్డలారా, నా ఆశ్రయం నీవే యేసయ్యా, నా దాగుచోటు నీవే యేసయ్యా, నా సంరక్షణ నీవే యేసయ్యా. మనుషులను కాదు నేను ఆశ్రయించేది, నిన్ను నేను ఆశ్రయిస్తున్నానయ్యని దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే నీ కొరకు సిద్ధపరిచిన మేలును దేవుడు నీకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. ఓ సందర్భంలో దావీదు రాజయ్యారు. సమూయేలు 2వ గ్రంథంలో ఉంటుంది రాయబడిన మాట. దావీదు రాజైన సంగతి ఫిలిష్తీయులు వినినప్పుడు దావీదుతో యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు వచ్చారు. తనతో యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు వచ్చారన్న సంగతి దావీదు విని ప్రాకారము గల స్థలానికి పోయాడు. అదే ప్రార్థనా స్థలానికి పోయాడు. విన్నారా? దావీదు సాధారణమైన వ్యక్తిగా తిరుగుతున్నంతకాలం ఫిలిష్తీయులు దావీదుని ఏం చేయలే. దావీదు ఎప్పుడైతే పట్టాభిషేకం చేయబడ్డాడో దావీదును చంపాలని ఫిలిష్తీయులు బయలుదేరారు. తమ్ముడు, చెల్లి, నువ్వు లోకస్తునిగా బ్రతికినంతకాలం నీ మీద సైతాను గడి దాడి చేయడం, దేవుని కొరకు బ్రతకాలి అని ఎప్పుడు అనుకుంటావో, పరిశుద్ధాత్మ పొందుకొని ఆత్మీయ పట్టాభిషేకం ఎప్పుడైతే పొందుకుంటావో, భక్తి జీవితంలో ఒక ఉన్నత శిఖరంలో కూర్చోవాలి అని ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడే సైతాను గాడు నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు. దావీదు పట్టాభిషేకం చేయబడ్డాడన్న వార్త విని ఫిలిష్తీయులు దావీదును పట్టుకోవటానికి వచ్చారు. దావీదు ఆ వార్త విని సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళలా, శతాధిపతి దగ్గరికి వెళ్ళలా, సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళలా, సైనికుల దగ్గరికి వెళ్ళలా, కత్తి దగ్గరికి వెళ్ళలా, ఖడ్గం దగ్గరికి వెళ్ళలా, ఈటి దగ్గరికి వెళ్ళలా, బళ్ళెం దగ్గరికి వెళ్ళలా. మరి ఎక్కడికి వెళ్ళాడు? ప్రాకారము గల స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఎవరు దావీదు? నరుల ఎదుట దేవునిని ఆశ్రయించినవాడు. ఆమేనండి. నీ జీవితంలో కూడా నీ చుట్టూత ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులున్నా వాళ్ళు కాదు నీ ఆశ్రయ స్థానం. నీ దేవుడే నీ ఆశ్రయ స్థానంగా ఉండునుగాక. దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రాకారము కలిగిన స్థలంలో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత యుద్ధానికి వచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు ఎదుట ఫిలిష్తీయులు నిలవబడలేక వాళ్ళు పారిపోతూ ఉంటే తరిమి 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 వాళ్ళను చంపితే ఆ స్థలానికి దావీదు పెట్టిన పేరేంటో తెలుసా? బయల్పెరాజీము. బయల్పెరాజీము అని అంటే ప్రవాహమునకు చెత్త కొట్టుకుని పోయినట్లు శత్రువులు నా ఎదుట నిలవలేక కొట్టుకొని పోయారు.
నరుల ఎదుట దేవుని నువ్వు ఆశ్రయిస్తే, ఏ శత్రువు నీ మీద నాట్యమాడాలని ప్రయత్నం చేసిందో, ఏ శత్రువు నిన్ను ఓడించాలని నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిందో, రోగమనే శత్రువు పనిచేస్తుందా, వ్యాధి అనే శత్రువు పనిచేస్తుందా, పేదరికం అనే శత్రువు పనిచేస్తుందా, భార్యాభర్తల మధ్యలో అసమాధానం అనే శత్రువు, ఏ శత్రువు పనిచేస్తుందో, వరదకు చెత్త ప్రవాహానికి కొట్టుకొని పోయినట్లుగా నీ శత్రువుని ఎదుట కొట్టుకొని పోయేటట్లుగా నా దేవుడు కార్యం చేయునుగాక. నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప మేలేంటో తెలుసా? విజయం. నిన్నేదో చేయాలని వచ్చిన శత్రువులు నీ కళ్ళ ముందే ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా, నీ సమస్యలు కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇంకో కోణంలో చెప్తాను. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వాని నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి ఎదుట? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించాను. ఆ నరులు ఎవరెవరినో ఆశ్రయించారు, ఎవరెవరినో వేటి దైవము కాని వాటిని ఆశ్రయించారు, నిర్దేవుళ్ళను ఆశ్రయించారు, మనుషుల చేత తయారు చేయబడిన దేవుళ్ళను ఆశ్రయించారు. దావీదని నేను మాత్రం, ఆ నరులు ఎవరిని ఆశ్రయించినా నేను మాత్రం నిత్యాశ్రయ దుర్గమా, నేను నిన్ను ఆశ్రయించాను అని అంటాడు. వాళ్ళు అంటారు, ఆ దేవుడిని ఆశ్రయించావా? ఏముంది ఆ దేవుని దగ్గర? నువ్వు ఆశ్రయించిన ఆ దేవుని గొప్పతనం ఏంటి? మీరు బ్రతుకుతున్న స్థలాల్లో కూడా యేసును ఆశ్రయించినందుకు ఎగతాళిగా మాట్లాడుతున్నారు కదూ, అవమానకరంగా మాట్లాడుతున్నారు కదూ. ఇంకా కొంతమంది దిగజారి ఆ తక్కువ కులాల దేవుణ్ణి నమ్ముకున్నావు అని అంటున్నారు కదూ, తెల్లోళ్ళ దేవుని తీసుకొచ్చావు అని అంటున్నారు కదూ, ఏముందా మా దేవుని దగ్గర అని అంటున్నారు కదూ. నీవు ఆశ్రయించిన నీ ఆశ్రయదుర్గం ఎట్టివాడో భక్తుడు మోషే చెప్తారు. చూడండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తన. ఒకసారి చూడండి ఆ మాట. 92వ కీర్తన 14 వచ్చారండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏడ్చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందరు. నీవు ఆశ్రయించిన మోషే, నువ్వు ఆశ్రయించిన దేవుడైన యెహోవా ఎట్టివాడు? నా ఆశ్రయదుర్గమగు యెహోవా యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు, ఇది నేను ప్రసిద్ధి చేస్తున్నా. మోషే, ఆయనలో చెడుతనం లేదని ఘంటాపదంగా చెప్తున్నావు, మరి ఇంతకీ ఎవరిలో చెడుతనం ఉంది? మోషే ఐగుప్తు దేశంలో ఫరో రాజాస్థానం దగ్గర యువరాజుగా ఉండేవాడు కదా. ఐగుప్తీలు ఆరాధించే వ్యక్తుల చరిత్ర మోషేకు తెలుసు. ఒక మనిషి కూడా అంత రోతగా బ్రతకడం, అంత నీచంగా బ్రతికిన వాళ్ళు ఐగుప్తీలు ఆరాధించేవాళ్ళు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ బ్రతుకు, వాళ్ళు జీవించిన రోత జీవితం మోషేకు తెలుసు. దేవుడైన యెహోవా పవిత్రత మోషేకు తెలుసు. అందుకని అంటాడు, నా ఆశ్రయదుర్గమగు యెహోవా. ఐగుప్తీలు ఆశ్రయించిన ఆశ్రయం లాంటి వారు కాదు. నా ఆశ్రయదుర్గమగు యెహోవా యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు, ఇది నేను ప్రసిద్ధి చేస్తాను. యేసుని ఎందుకు నమ్ముకోవాలి? లోకం ఎగతాళి చేస్తున్నా, చీచి 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 ఆ దేవుణ్ణి నమ్ముకున్నారా? ఎగతాళి చేసే వ్యక్తులు ఎదుట ఎందుకు యేసుని ఆశ్రయించాలి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసులో మాత్రమే ఉంది. దేవునికి ఉండాల్సిన ఆ సుప్రీం క్యారెక్టర్ యేసులో మాత్రమే ఉంది. ప్రజలు ఎగతాళి చేస్తున్నారా? నరులు ఎదుట యథార్థవంతుడైన ఈ దేవుని ఆశ్రయించినందుకు
ప్రజలు చులకన చేస్తున్నారా? విశ్వసించు, వారి ఎదుటే నీ కొరకు ఒక గొప్ప మేలును నీ కొరకు దేవుడు సిద్ధపరిచుంచాడు. ఆ మేలు ఎలాంటిదో తెలుసా? ఇక్కడ అంటాడు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందరు. ఒకవేళ ఈరోజు పరిస్థితి చూస్తే ముసలితనం వచ్చినట్లుగా, అంటే అన్నీ ఇంకిపోయి ఆవిరైపోయి ఇంకేముందయ్యా, సర్వం కోల్పోయా అన్నట్లుగా నీ పరిస్థితి అనిపిస్తుందా? నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ముసలితనంలో కూడా నువ్వు అంటే ఇక ఆశలేవీ లేవు, అడుగంటిపోయాయి, నాకు మరో అవకాశం లేదు అని అనుకునే పరిస్థితుల్లో కూడా మరలా నేను చిగురు పెట్టించగలిగిన దేవుడు, నేను చిగురింప చేయగలిగిన దేవుడు, బ్రతుకు కాలమంతా సారము కలిగి పచ్చగా ఉండేటట్లుగా కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఎవరి జీవితంలో? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. తమ్ముడా, చెల్లి, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. యేసయ్య అంటారు కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీకు నివాస స్థలాలు సిద్ధపరచడానికి. పరలోకంలో నీకు ప్రత్యేకమైన నివాస స్థానాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీ కొరకు సిద్ధపరిచే ఎంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు భయపడుతున్నావు? ఒకవేళ ఈరోజు దావీదు తరమబడుతున్నట్లుగా కొన్ని పరిస్థితులు తరుగుతున్నాయేమో, ఆ పరిస్థితుల్లో కూడా ఈ మాటను, నీ యందు భయభక్తులు కలిగిన వారి యొడల నువ్వు దాచిన మేలు ఎంతో గొప్పది. యేసయ్యా, నా కొరకు నువ్వు మేలు దాచిపెట్టావు, నా కొరకు నువ్వు మేలు దాచిపెట్టావు, తగిన కాలమందు ఆ మేలు నా ఒడిలో వేస్తావయ్యా. నిశ్చయం నీ యందు భయభక్తులు కలిగిన వాడినయ్యా, నాకు ఇకపోతే ఇంకెవరికి ఇస్తావు? నరుల ఎదుట నేను నరులను ఆశ్రయించకుండా, నరుల ఎదుట నరులను ఆశ్రయించే వారిని నేను ఆశ్రయించకుండా, యథార్థవంతుడైన నిన్ను, ఏ చెడుతనము లేని నిన్ను నేను ఆశ్రయించా. నా కొరకు నువ్వు సిద్ధపరిచావు. కీడు కాదు, మేలు. అది కొద్దిపాటి మేలు కాదు, ఎంతో గొప్పదైన మేలు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన ఆ మేలు ఈరోజే నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. దాచి ఉంచిన ఆ మేలు ఈరోజే దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు మా నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అయ్యా, ఈ బిడ్డల కొరకు నువ్వే మేలు సిద్ధపరిచావో, ఏ మేలు దాచుంచావో అది ఈరోజు యేసు నామములో బయలుపరచబడును గాక. ఒక్కొక్క బిడ్డ ఒడిలో మీ నామం పేరిట వేయుదురుగాక. అయ్యా, మేము ఆశ్రయించిన మీరు ఎంత గొప్పవారో మాకు తెలుసయ్యా. యథార్థవంతుడో, ఏ చెడుతనము లేనివాడో, సుగుణాల సంపన్నుడో, సద్గుణ రాశివి, నిన్ను పోలిన వారు ఎవరున్నారయ్యా? వేల్పులలోనూ మహనీయుడో, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడో, పరిశుద్ధతను బట్టి మహనీయుడో, నీ వంటి దేవుడు మాకెవరున్నారు? అయ్యా, నరుల ఎదుట ఇదిగో ఈ వాక్యమైన నీ ప్రజలు నిన్ను ఆశ్రయించారు. నీవెంత గొప్ప దేవుడవో, నీ శౌర శౌర్య కార్యాలు ఇదిగో ఈ ఉదయం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు రుజువుపరచుదురుగా. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం. దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు ప్రార్థిస్తుండగా ఇప్పుడే నీ బిడ్డల ఒడిలో మీరు వేయుదురుగాక. యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక.
ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక.